ఇప్పుడు పై పార్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఇలా వేయండి. ఇలా వేసి ఇలా వేసుకొని 4 మడతలు వేసుకున్నాక తన డ్రెస్ సైజ్ వచ్చేసి ఇలా కొలవండి. తన డ్రెస్ సైజ్ 13 ఉంది. మనం ఒక ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం. 13 ఉంది. ఒక ఇంచ్ ఎక్కువ 14 పెట్టండి. స్ట్రైట్ లైన్ కొట్టండి 14. ఇక్కడ 6.5 చంక భాగం వచ్చేసి 6.5 అక్కడ పెట్టేసి ఇది కూడా స్ట్రైట్ లైన్ కొట్టండి. ఇలా స్ట్రైట్ లైన్ కొట్టాక ఇప్పుడు పైన 2 గల్లా, 3 షోల్డర్. ఇప్పుడు ఇక్కడికి స్ట్రైట్ లైన్ ఒకటి. ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి 1.5 ఇక్కడ మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా కొట్టండి. తన చెస్ట్ లూజు ఇలా కొలుచుకోండి. వీటిని ఇలా పెట్టేసి అంబ్రెల్లా టాప్ ఇచ్చింది తన సైడ్కి. ఈ డ్రెస్ నేను కుట్టిందే, తనే ఇచ్చింది. మళ్ళీ నా వీడియో అయితే కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. చూడండి 15.5 ఉంది అంటే మనం 8 వేద్దాం. 8 కుట్లలోకి ఇంచ్ కింద 7.5 పెట్టండి. 7.5 కుట్లలోకి ఇంచ్ ఇలా మార్కింగ్ తీసుకోండి. చూడండి ఇలా ఇదిగోండి 2 పార్ట్స్ అయితే వచ్చేసినాయి కదా. ఇదిగోండి ఒకటి ఫ్రంట్ జాయింట్ అయితే పెట్టాను నేను. ఇప్పుడు ఈ జాయింట్ కాడ ఇలా మార్కింగ్ కట్ చేయండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ గల్లా, బ్యాక్ పార్ట్ గల్లాలు కట్ చేసుకుందాం. గల్లా ఇలా మార్కింగ్ చేసుకొని తన ఫ్రంట్ గల్లా వచ్చేసి 6 ఉంది. 6 పెట్టి ఇలా 2 కాడ మార్కింగ్ చేసి ఇలా కొట్టాలి. ఇందులో మనం డిజైన్ ఈ డిజైన్ అయితే వేసాను. ఇది ఫ్రంట్ గల్లా. చూడండి ఫ్రంట్ గల్లా వచ్చేసింది కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ 6 పెట్టాను కదా, బ్యాక్ 6.5 పెట్టండి. 6.5. ఇప్పుడు ఇలా రౌండ్ పెట్టండి. ఇదిగోండి బ్యాక్ అయితే అయిపోయింది కదా, ఫ్రంట్ అయిపోయింది, అలాగే బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తర్వాత కట్ చేద్దాం. తన కింది పార్ట్ వచ్చి లైనింగ్ ఇలా కొలుచుకొని ఇప్పుడు ఇలా కొలుచుకోండి. సైజ్ ఇలా కొలుచుకుంటే తన సైజు లేదు, టేప్ తోడు కొలుచుకున్నా పర్వాలేదు. నేనైతే ఇలా కొలిచాను తన సైజుని బట్టి. ఇలా తీసుకోండి.
చూడండి ఎన్ని మీటర్లు తీసుకుంటాను. నేను 3 మీటర్లు తీసుకుంటున్నాను. చూడండి ఇలా అయితే ఉంచుకున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ఇది వచ్చి అయిపోయింది కదా. ఇప్పుడు ఈ శారీని మనం ఫస్ట్ బ్లౌజ్ పీస్ తీసేద్దాం. బ్లౌజ్ పీస్ తీసేసి ఇదిగోండి ఇలా ఇలా బ్లౌజ్ పీస్ అయితే ఇలా బ్లౌజ్ పీస్ తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ తీసేసాక మన సైడ్ ఇలా తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కట్ చేసాం కదా ఫ్రంట్ అలాగే బ్యాక్, దాన్ని ఇప్పుడు ఇక్కడ వేసుకుందాం. శారీలో ఫ్రంట్ బ్యాక్ కట్ చేసాం కదా, వాటిని ఇలా సైజుని పెట్టేసి ఇదిగోండి ఇలా బాగా వచ్చేటట్టు వేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు వీటిని ఒక పార్ట్ కట్ చేసిందాం. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు అలానే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే వేసుకోండి. ఇదిగోండి ఇలా వేసుకొని ఇప్పుడు సేమ్ ఇట్లనే సమానంగా అనేసి మనం లైనింగ్ వేసేటప్పుడు సెట్ చేసుకుందాం. ఫ్రంట్ అలాగే బ్యాక్ పార్ట్స్ రెండు అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కొంగు తీసేసేయాలి. శారీది కొంగు ఇలా అనేసి కొంగు తీసేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంగు ఇదిగోండి ఇలా అనేసి కొంగు తీసేయండి. నేను ఇలా వేస్తున్నాను, మీరు వేయకండి, కట్ చేసుకోండి నీట్గా. ఇదిగోండి ఇప్పుడు కొంగు తీసేసాను కదా. ఇప్పుడు తన సైజుకి వచ్చి ఇప్పుడు మన లైనింగ్ పీస్ కట్ చేసాం కదా, సేమ్ అలానే లైనింగ్ ఎంత పొడుగు ఉందో అదే పొడుగులో మీరు కట్ చేసుకోవాలి. దానికన్నా 1 ఇంచ్ ఎక్కువనే, దానికన్నా 1 ఇంచ్ ఎక్కువ చూసి కట్ చేసుకున్నాం పై పార్ట్. చూడండి తనది ఎంత ఉంది. పోనీ మీకు ఒకవేళ కొలతలలో చెప్పాలంటే మాత్రం చేస్తున్నాను. చూడండి తన పొడుగు వచ్చేసి 32 ఉంది. 32 కొలతలలో అయితే 32. ఇలా 32 కాడ నుంచి నీట్గా కట్ చేసి మొత్తం ఇలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. చూడండి ఇలా ఇలా మడతేసి
అంటే 4 మడతలు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎట్లా కట్ చేస్తాం అలానే మామూలు హ్యాండ్స్ లెక్కనే కట్ చేయాలి. చూడండి, తన బ్లౌజ్ సైజ్ వచ్చేసి హ్యాండ్ 6 ఉంది. 2.5 కాడ మార్కింగ్ చేసుకుంటున్నాను. లూజ్ వచ్చేసి 5.5. కుట్లు కుట్లలోకి సేమ్ ఇటు 5.5 అయితే ఇటు 7.5 పెట్టాను. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 కాడ మార్కింగ్, 5.5 లూజు, 2.5 ఇది పెట్టేస్తాను. బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నది. మన మామూలు హ్యాండ్స్ లెక్కనే కట్ చేసి 5 మాత్రమే నేను బుట్ట పెడతాను, చూస్తాను. చూడండి, ఇది అయిపోయింది కదా. దానికి నేను బుట్టకు ఇవి తీసుకున్నాను హ్యాండ్. చూడండి, స్టిచ్చింగ్ అయితే నేను లైవ్లో పెడతాను. చూడండి, కటింగ్ వీడియో అయితే ఇది స్టిచ్చింగ్ లైవ్లో పెడతాను. ఇదిగోండి, ఇలా ఇది కూడా ఇదిగోండి 4 మడతలు వేసాను. మీ హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇదిగోండి చూస్తున్నట్టుగా ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్ బ్యాక్, అలాగే ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్, ఇది పైది లైనింగ్. ఇదిగోండి, పొడవు వచ్చేసి 29 ఉంది. కిందిదేమో క్లాత్ ఏమో 32 ఉంది తన సైజ్. స్టిచ్చింగ్ వీడియో అయితే నేను లైవ్లో పెడతాను. చిన్న లైక్ చేసి అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.